తెలుగువారికి శ్రీ శ్రీరమణ గారు కథా రచయితగా, కాలమిస్ట్గా, సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు. బంగారు మురుగు శ్రీ రమణ గారు రచించిన మిథునం కథా సంకలనంలోనిది. ఒక బామ్మగారు మనవణ్ణి తన ప్రాణానికి ప్రాణంలా ఎలా చూసుకుంది, తన తదనంతరం అదే ప్రేమను అందించడానికి తన బంగారాన్ని ఇంకో యోగ్యురాలైన వ్యక్తి చేతికి ఎలా అందించింది అనేదే ఈ కథలో ముఖ్య అంశం. ఇప్పటిదాకా ఆయన కేవలం ఒక 25 కథలు మాత్రమే రాశారు. ఈ కథ చదివిన తర్వాత సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త శ్రీ ఆరుద్ర గారు ఏమన్నారంటే, కడివి చెట్టు 12 ఏళ్లకోసారి పూస్తుంది. ఇదిగో ఇప్పుడు శ్రీరమణ పూశాడు. ఆ కురించి పేరు బంగారు మురుగు. హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ప్రసారం అయ్యే శ్రీ శ్రీరమణ గారి ఇంటర్వ్యూలో ఈ కథ గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూకు వారి కథలు, వ్యాసాలు ఆడియో రూపంలో మీకు అందించడానికి అనుమతినిచ్చిన శ్రీరమణ గారికి హర్షణీయం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పుస్తకం మీరు కొనడానికి కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీలో ఆఖరణ ఇవ్వబడ్డాయి. నాకు 6 ఏళ్ళప్పుడు మా బామ్మకి 60 ఏళ్ళు. మా అమ్మా నాన్న ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, మళ్ళు, దేవుళ్ళు గొడవల్లో ఉండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులు, ఎత్తే పల్లకి, దింపే పల్లకీలతో మా ఇల్లు మఠంలా ఉండేది. అమ్మ తడిచీర కట్టుకొని పీఠాన్ని సేవిస్తూ నీ దగ్గరికి వెళ్తే దూరం దూరం తాకూడదు అనేది. బామ్మకి ఈ గొడవలేం బట్టేవి కావు. అమ్మ, నాన్న, చుట్టం, పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ, రామేశ్వరం అన్నీ నేనే. ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం. పెద్దతనపు నస, అత్తగారి సాధింపులు, వేధింపులు బామ్మ దగ్గర లేవు. ఎవరైనా ఈ ముసలమ్మకి భయము, భక్తి రెండూ లేవు అంటే దయ కంటే పుణ్యం లేదు, నిర్దయ కంటే పాపం లేదు. చెట్టుకి చెంబడి నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి 4 పరకలు వేయడం, ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం, నాకు తెలిసింది ఇవే అనేది. బామ్మకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన భూమి 4-5 ఎకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది. మా ఊరికి 10 కోసలు దూరం. ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించడానికి రైతులు వచ్చేవాళ్ళు. వచ్చి రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది. పుట్టిన ఊరు విశేషాలన్నీ గుక్కదిప్పుకోకుండా అడిగేది. వాళ్ళు బదులు చెప్పకుండానే మళ్ళీ ప్రశ్న మీద ప్రశ్న వర్షం కురిపించేది. రైతులేమో పంట తెగుళ్ళ గురించి, అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలో బేడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకొచ్చేవాళ్ళు. ఆ మాట ఎత్తడానికి బామ్మ అవకాశం ఇస్తేనా, ఎండను పడిచ్చారు, కాళ్ళు కడుక్కోండర్రా అనేసి వడ్డన ఏర్పాట్లలో పడిపోయేది. విస్తరి వేసిన దగ్గర నుంచి పెరుగన్నంలోకి వచ్చేదాకా వాళ్లతో ఊరి వాళ్ళ కబుర్లన్నీ వాగించేది. తీరా పెరుగన్నం చివరిలో, ఎరా అబ్బి, ఈ ఏడాది పంటలు ఎలా ఉన్నాయిరా అని అడిగేది. వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతును పడ్డట్టయ్యేది. కమ్మటి భోజనం కొసరి వడ్డిస్తే తిని, పైగా తిన్న విస్తరి ముందు కూర్చుని పంటలు పోయాయని చెప్పడానికి నోరాడక, పర్వాలేదమ్మా దేవుడి దయ వల్ల అనేవాళ్ళు. ఇంకేం చేస్తారు పాపం, అణా పైసలతో శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పుడు, ఇదిగో బుల్లిపంతులు, మీ అవ్వ గట్టి పిండమే అని ఎగతాళి చేసి వెళ్ళేవాళ్ళు. బడికి వెళ్ళనని మారాన్ చేసినప్పుడల్లా బామ్మ నాకు అండగా ఉండేది. పసివెధవ, గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు, అయినా ఒక్కగానొక్కడు బతకలేకపోతాడా అంటూ నన్ను చంకన వేసుకు బయటకు నడిచేది. మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు ఉండేది. అది మా స్థావరం. రోజులో 3 అంతులు అక్కడే మా కాలక్షేపం. బాదం చెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు ఉండేది. రాలిన పండాకులు విస్తరిగొట్టుకుని బామ్మ భోజనం చేసేది. దాని చుట్టూ చిన్న మట్టి అరుగుండేది.
దీన్ని కాపురానికి వచ్చేటప్పుడు మా పుట్టింటి నుంచి తెచ్చా. అప్పుడు జానాబెత్తెడు ఉండేది. నువ్వు నమ్మవు. పిచ్చిముండకి 3 ఆకులు బుల్లిబుల్లి ఉండేవి. రోజు ఒకసారైనా ఈ మాట నాకు చెప్పేది. నే కాపురానికి వచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చి మొద్దుకి అన్నేళ్ళు అంటూ మానుని చేత్తో దట్టేది ఆపేక్షగా. ఇప్పటికీ బామ్మ చెంబెడు నీళ్లు దానికి పోస్తూనే ఉంటుంది. మానుకి 2 తొర్రలుండేవి. పై తొర్రలో 2 రామచిలకలు కిలకిల్లాడుతూ కాపురం చేస్తుండేవి. ఇంకో తొర్రలో బామ్మ నా కోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాలుండేది. నీడన ఆవుదూడ కట్టేసి ఉండేది. దానికి బామ్మ పచ్చిపరకలు వేస్తూ ఉండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నా చేత బాదం పప్పులు తినిపించేది. ఆ బాదం చెట్టు మా ఇద్దరికి తోడు నీడ. ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలబాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా ఖర్చుకు పడుకుని కునుకు తీస్తూ ఉండేవాడిని. అసలే నడుము వంగిపోయే, పైగా ఆ మూట కూడా దేనికి అని మా అమ్మ అంటే, వాడు బరువేంటే, వాడు వీపును లేకపోతే ముగ్గుపడదే తల్లి, చూపాందే అమ్మ అనేది బామ్మ. సమస్త దేవుళ్ళకి మేలుకొల్పులు పాడుతూ వాకిలి 4 దిక్కుల్ని ముగ్గుతో కలిపేది. అప్పుడు మా మండువా లోగిలి నిండుగా పమిట కప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తైదువులా ఉండేది. పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్ళు లేవరా అని అడిగితే, పిచ్చి సన్యాసి, దేవుళ్ళు నిద్రవుతారా? దేవుడు నిద్రవుతే ఇంకేమైనా ఉంది? మేలుకొల్పులు మన కోసమే, చక్కెర పొంగలి మన కోసమే అనేది బామ్మ. తెల్లారగానే నూనె రాసి నలుగుబెట్టి కాకర పందిరి కింద ముక్కాల పీట మీద కూర్చోబెట్టి వేడినీళ్ళు పోసేది. చిక్కిపోయాడమ్మా పిల్లాడు, పొడుగు సాగుతున్నాడో ఏమో అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులు పడేది. ఒంటి మీద చిన్న ఘాటో దెబ్బో పొక్కో కనిపిస్తే, అఘాయిత్యం వెధవి, ఎక్కడ తగిలించుకున్నావు అని గారాబంగా కేకలేసి తెగ దిగులు పడిపోయేది. నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది. నెలకోసారి భజంత్రి వాడు వచ్చేవాడు. బాదం చెట్టు కింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం. ముందు నా వంతు. ఒరేవ్, జాగ్రత్తగా చెయ్యి, పిల్లాడి క్రాపు తెల్లదొర క్రాపింగ్లా ఉండాలి అని హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ. అయినా వాడి పద్ధతిలో వాడు తిరుపతి మెట్లతో డిప్పకొట్టుడు కొట్టేసేవాడు. తన వంతు వచ్చినప్పుడు చేతిని ఉన్న బంగారు మురుగు తీసి నా చేతికి దొడిగేది. స్నానం చేశాక కుంకుడు రసంతో ఆ బంగారు మురుగుకి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది. మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది. బజారు చిరుతిళ్ళు తినకూడదని నా మీద గట్టే ఆంక్ష ఉండేది. ఆరోగ్యం కంటే కుటుంబ మర్యాద దెబ్బతింటుందని. నాకవేం తెలిసేవి కావు. బెల్లపు జీళ్ళు, పీచు మిఠాయి, జంతికలు, తేగలు కొనుక్కు తినాలని నాలికి పీకేది. బామ్మని అడిగితే, ఓస్ అంతే కదా పద అనేసి కోరినవన్నీ కొనిపెట్టేది. మరికొన్ని బాదం చెట్టు భోషణంలో దాచిపెట్టేది. బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత. మనవడికి అడ్డమైన గడ్డి కొనిపెడుతోందని తెలిసి బామ్మకి డబ్బు దొరకకుండా ఇంట్లో కట్టడి చేశారు. దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి. బామ్మ మీద నిఘా వేసినా నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తోంది. బియ్యం ఒళ్ళో పోసుకొచ్చి జీళ్ళు, తేగలు నైవేద్యం పెట్టేది నాకు. అది తెలిసిపోయింది. బియ్యం డబ్బాకి తాళం పడింది. దాంతో నా నోటికి కూడా. అత్తగారి ఆట కట్టిందని అమ్మ సంతోషించింది. ఇంటి దీపానివి, చక్రవర్తివి, నీకీ కరువేంటి నాయనా అని బామ్మ బాధపడింది. ఆ రోజు పీచు మిఠాయి వాడు ఊళ్ళోకి వచ్చాడు. వాడు రోజు రాడు, సంత రోజు మాత్రమే వస్తాడు. 3 వైపులా రేకు, ఓవైపు సరుగ్గు కనిపించేలా అద్దమన్న డబ్బా,
విచ్చిన గులాబీలు గుక్కినట్టు డబ్బా నిండా పీచు మిఠాయి పొత్తులు. వాడు డబ్బా చప్పుడు చేస్తూ పీచ్ మిఠా అని చిత్రంగా అరుస్తూ వీధిని వెళ్తుంటే నా నోరెంత ఊరిందో బళ్ళో ఉన్న నాకు తెలుసు, ఇంట్లో ఉన్న మా బామ్మకి తెలుసు. పీచ్ మిఠా అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ ఎక్కువ అవుతుంది. ఆ క్షణంలో బామ్మ బడిగుమ్మంలో ప్రత్యక్షమైంది. పంతులు గారు ప్రభవా విభవలు చెప్పిస్తున్నారు. బామ్మ రాకతో ప్రమోదోత్ దగ్గర ఠక్కున వల్లింపాగి తరగతి నిశ్శబ్దం అయింది. నరసింహం పంతులు గారంటే గండబేరుండం. పిల్లలు పెద్దలు హడిలు చచ్చేవారు. ఆయనకి బుర్రమీసాలు, కళ్ళద్దాలు, గుండు పిలక, చేతిలో బెత్తం, నాలుగు వైపులా చూడగల మిడిగుడ్లు ఉండేవి. మా బామ్మ బడిగుమ్మంలోకి వస్తూనే, ఒరే నరసింహ, నా మనవణ్ణి పంపరా అంది. ఆయన నా వైపు చూసి పోరా అనేలోగానే పలకా పుస్తకంతో నిలబడున్నాను. పో అండమేమిటి, త్వరలో రామచిలకల తుర్రుని దాటుకున్నాను. అవతలి వీధి చివర పీచ్మిఠావాడు నా కోసమే నిలబడున్నాడు. అప్పటికే వాడితో బేరసారాలు పూర్తి చేసింది బామ్మ. 2 మిఠాయి పొత్తులు, 4 పుంజీల జీళ్ళు ఇప్పించింది. జీళ్ళు జేబులో పోసుకుని బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు 2 మింగేశాను. ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతిలా అయిపోయింది. ఈ మొహంతో ఇంటికెళ్తే ఏమన్నా ఉంది అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి బడిగంట కొట్టాక బావి దగ్గర మూతి గడిగి కొంగుతో దుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది. తెల్లారి పొద్దున దేవతార్చనలో ఉండే బుల్లి కంచుగంట కనిపించలేదని అమ్మ కంగారుగా వెతికేస్తోంది. ఎక్కడికి పోతుంది, ఎలిక ముండలు లాక్కెళ్ళి ఉంటాయి అని బామ్మ పట్టీ పట్టనట్టు సర్దేస్తూ మాట్లాడుతుంది. అయినా ఎలికలు గంటనేం చేసుకుంటాయి బామ్మ అంటే, పిల్లికి గడతాయి వేధవాయ్ అని అరిచి నా నోరు నొక్కి బయటికి లాక్కెళ్ళింది. త్వరలో దాచుకున్న 4 పుంజీల జీళ్ళు 2 రోజుల్లో పూర్తయినాయి. మళ్ళీ సంత రోజు వచ్చింది. ఇంట్లో పెద్ద గాలి దుమారం లేచింది. నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలా నిలబడింది. వాకిట్లో పీచు మిఠాయి వాడు నిలబడున్నాడు. క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట ఇచ్చిందట. ఆ లెక్కల్లో వాడు మనకి 4 మిఠాయిలు, 6 పుంజీల జీళ్ళు ఇంకా బాకీ ఉన్నట్ట. అవి ఇచ్చేసి వెళదామని సరాసరివాడు ఇంటికి వచ్చాడు. అది గొడవ. సడీ చప్పుడు చేయదనుకున్న గంట గణగణ బామ్మ గుండెల్లో మోగింది. దేవుడి గంటనే పాపభీతి కూడా లేకపోయే అంది అమ్మ నిష్ఠూరంగా. అంత పాపభీతి పడాల్సిందేముంది, అయినా గంటలో ఉంటాడా దేవుడు, పసివాళ్ల బొజ్జలో ఉంటాడు కానీ బామ్మ సాయకారం తీసింది. ఈ మెట్ట వేదాంతాలకేం లేండి, ఇట్లాగే వదిలేస్తే అవ్వామనవుడు కలిసి ఆ చేతి మురుగు కూడా కరిగించేసుకు తింటారు అంది అమ్మ నాన్నకి బోధపడాలని. నాన్న కలిగించుకు మాట్లాడేలోగా బామ్మ కోపంగా గొణుక్కుంటూ చెరచెరా వెళ్ళి బాదం చెట్టు కింద కూర్చుంది. నేను వెనకే భయం భయంగా వెళ్ళా. కొంచెం దూరంగా నిలబడ్డా. నువ్వు కాదు కానీ నీతోనే నా చావుకొచ్చిందిరా. ఇన్నేళ్ళు వచ్చి ఆఖరికి నా బతుకు దొంగ బతుకైపోయింది. పో, అసలు నా ఛాయలకి రావద్దు. మీ అమ్మా నాన్న ఉన్నారుగా, వాళ్లతోనే ఊరేగు. నాదనుకుంటే దుఃఖం, కాదనుకుంటే సుఖం అంటూ బామ్మ బావురుమని ఏడ్చింది. కంటిధార ఎండిన బాదం ఆకుల మీద టపటపారాలాయి. పిడుగులు రాలుతున్నంత చప్పుడు నా చెవికి. దేవుడు ఏడుస్తుంటే ఎంత భయమేస్తుంది దిక్కులేని వాళ్ళకి. ఒక్కసారి బేర్మని పెద్దగా ఏడ్చాను. బామ్మ తటాలను చేతులు చాపి ఒళ్ళోకి లాక్కుంది. అక్కడే చెట్టు కింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకు పడుకుంది. నేను బామ్మ పక్కనే ఒదిగి దిగాలుగా కూర్చున్నా. బామ్మ గుర్రుబెట్టి నిద్రపోయింది. బామ్మ మీద గండు చీమలు బాగుతుంటే వాటిని దులిపేస్తూ వెన్ను మీద చేయి వేసి నా పక్కలో కూర్చునే బామ్మలా కూర్చున్నాను. కాకిరాల్చిన 2 బాదంకాయలు గుండు మీద పడితే బామ్మ ఉలిక్కిపడి లేచింది. నాకు నవ్వొచ్చింది. సంగతి అర్థం కాగానే బామ్మ కూడా పక్కున నవ్వింది. ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్ను ఆవరించింది.
రాలిన బాదంకాయల్ని పప్పులొల్చే పనిలో పడింది. ఒరే, మీ అమ్మకి ఈ మురుగు జరిపించి ఒక జత ఒంటి మిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పటినుంచో ఆశ. చూసావా, అడిదిప్పి ఇడిదిప్పి బోడిగుండికి బొటనవేలికి ముడిపెట్టినట్టు ధోరణి నా నగ మీదికి లాగింది. బాదం పప్పులు పెడుతూ బామ్మ మాటలు. నాకు అర్థం కాకపోయినా అవునవును అన్నాను ఆరిందలాగా ఆమెని సంతోషపెట్టడానికి. దసరా రోజులు వచ్చాయి. ఒక పెద్ద పీఠం మంది మార్బలంతో మా ఇంట్లో దిగింది. స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలక్కలు, గొన్నేనుగు, 4 ఆవులు వాటి దూడలు, జింకపిల్ల, 2 పల్లకీలు, ఇవిగాక బోలెడు సాధనా సామగ్రి 4 గూడుబళ్ళ నిండా దిగాయి. ఇల్లంతా ఆక్రమించుకుని సిపాయిల్లాగే వాళ్లే ఎక్కడెక్కడ ఏమిటేమిటి ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు. నేను బామ్మ పరాయి వాళ్ళల్లా చోద్యం చూస్తున్నాం. ఇవాల్టి నుంచి మన కొంప సర్కస్ డేరా అనుకో అంది బామ్మ. వాళ్ళు మాట్లాడే భాష కూడా చిత్రంగా ఉంది. మా నాన్నని గృహస్థు అని పిలిచేవాళ్ళు. సామాజికులు, పూర్ణ దీక్షాపరులు, శిష్యపరమాణువులు, పాదరేణువులు, ఏమిటో నాకు అర్థం కాని మాటలు చాలా వినిపించేవి. అంటే ఏమిటని బామ్మని అడిగితే, అంతా మనుషులేరా అబ్బి, ఉత్తినే, అదో ఆడంబరం అన్నది బామ్మ. గున్నయ్యనికి రోజు బెల్లం బుట్ట, అరటిపళ్ళ గెల అందించేవారు. దాని సేవకి 2 మావటీలు. శ్రీ మావటి గారిని మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఏనుగెక్కించాలని బామ్మ తంటాలు పడ్డాది, కానీ వారు సాధ్యపడదన్నారు. పల్లకీలపై నుండే శాటిన్ వస్త్రం చుట్టేసి పల్లకీలని దేవుడిలో జాగ్రత్త చేశారు. పల్లకి ఎక్కించమని హఠం చేస్తే, ఆ సన్నాసి పల్లకి మనకెందుకురా, నీ పెళ్ళికి దాని జేజమ్మ లాంటి పూసల పల్లకి పెట్టించి ఊరుపేట ఊరేగిస్తా అని బామ్మ సముదాయించింది. అందరూ నిద్రలు పోయాక సాములారి జింక చర్మం మీద నన్ను కాసేపు పడుకోబెట్టింది బామ్మ. భలే మెత్తగాను తమాషాగాను ఉంది. జింక పిల్లతో ఆడుకోవాలనిపించేది, కానీ బామ్మ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా ఉంచేది. మా ఇంట్లో అర్చనలు, దీక్షలు, హోమాలు ఘోటకంగా సాగుతున్నాయి. వచ్చేపోయే భక్తులు, బంధువులు అంతా కోలాహలంగా ఉంది. స్వామివారు వెండి రేకులు తాపడం చేసిన సింహాసనం మీద కూర్చుని తావళం తిప్పుతూ ఉండేవారు. ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు. ఎప్పుడైనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులకి. అలౌకిక విషయాల్లోనూ లౌకిక వ్యవహారాల్లో కూడా తలదూర్చేవారు. వంటలు, పిండి వంటలు, కూరలు, పులుసులు అన్నీ ఏమేమి ఎట్లా చేయాలో ఆయనే చెప్పేవారు. చెప్పడం అనకూడదుట, ఆదేశించారనట. పాదాలు ఇవ్వండి స్వామి అని ప్రాధేయపడేవాళ్ళు. వాళ్ళకి ప్రాప్తం ఉంటే పాదాలు ఇచ్చేవారు. లేని వాళ్ళు పాంకోళ్ళకి మొక్కి వెళ్ళిపోతుండేవారు. సాములారు భోజనం చేశాక, అపచారం భిక్ష స్వీకరించాక వెండి గొలుసుల ఉయ్యాల బల్ల మీద పట్టుబాలీసుల మీద వాలి అరమోడ్పు కన్నులతో భుక్తాయసం తీర్చుకునేవారు. వింజామరలు విసరడానికి మేమంటే మేమని వంతుల కోసం పోట్లాడుకునేవాళ్ళు భక్తులు. జార్జి చక్రవర్తిదే భోగం, మళ్ళీ మీ స్వామివారిదే భోగం అనేది శిష్యుల దగ్గర మా బామ్మ. వాళ్ళు దానికి ఎంతో గర్వపడేవాళ్ళు. సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు. అర్థమైనా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవాళ్ళు. అయ్యవారికి శాలువలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పళ్ళు, రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు. ఒకరోజు సిల్కులాల్చి 4 వేళ్లకి ఉంగరాలు, మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబండి దిగాడు భక్తుడు. వస్తూనే స్వామివారి పాదాల మీద వాలాడు. స్వామివారు వాత్సల్యంతో వందనం స్వీకరించారు. జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని, ఎట్లా ఉందిరా వ్యాపారం అని అడిగారు. అంతా తమ దయ అన్నాడా భక్తుడు. రాహువు ఇల్లు మారుతున్నాడు, ఇక నీకు తిరుగులేదురా, పట్టిందంతా బంగారమే అన్నారు స్వామి భక్తుడి చేతులు వదిలిపెడుతూ. భక్తుడి నడిమేలున్న ఎర్రరాయి ఉంగరం స్వామి చేతిలోకి వచ్చింది.
పక్కనే ఉన్న శిష్యుడి దోసిట్లో వేసి అమ్మవారికి ముక్కెర చేయించండి అని చిరునవ్వుతో ఆదేశించారు. ఆ భక్తుడికి వేలు ఊడినంత బాధ కలిగింది. పెదాలు తడారిపోయినాయి. బిక్కజచ్చి తమ చిత్తం అన్నాడు ఎప్పటికో తేరుకుని. కాదు, తల్లి ఆజ్ఞ అన్నారు స్వామి గంభీరంగా. మనోవాక్కాయ కర్మల మీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు. బామ్మ నవ్వాపుకోలేక సభలోంచి జారుకుంది. శిష్యుడెదురైతే మీ దేవుడికి పట్టిందంతా బంగారమే అని ఎగతాళి చేసింది. లోగడ విడిది చేసినప్పుడు ఆయన చూపు బామ్మ బంగారు మురుగు మీద పడిందిట. తల్లి చిట్టి కాసుల పేరు కావాలని గోల చేస్తోంది. నువ్వు చెయ్యి విదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా అన్నారుట స్వామి బామ్మతో. అయ్యో, ఆ తల్లికి నేనిచ్చే పాటిదాన్నా? సాక్షాత్తు మహాలక్ష్మి, ఆమెకేం తక్కువ స్వామి అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందిట. ఒరేవ్, హనుమంతుడి ముందా కుప్పిగంతులు? ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీ గారు గుమ్మంలోకి వచ్చి స్వరాజ్యం కోసం జోలుబట్టిన రోజే ఇద్దును కదా. మహామహా ఆయనకే ఇవ్వలేదు, ఈ సర్కస్ కంపెనీకి ఇస్తానా అంది బామ్మ. అది తీర్థప్రసాదాల సమయం. భక్తులంతా కాళ్ళకి మొక్కి తీర్థం పుచ్చుకొని మళ్ళీ మొక్కి వెళ్తున్నారు. నేను వెళ్ళి చెయ్యి జాపా. స్వాములారు ఉగ్రంగా గుడ్లురిమి పో అవతలికి అని గసిరారు. సొక్కా దొడుక్కుని మొక్కడం, తీర్థాలు తీసుకోవడం మహాపచారంట. ఇంకేముంది, కొంపలు మునిగిపోయినట్టు అందరూ హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సందట్లో నా లాగు చొక్కా విప్పేసి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు. అయినా ఆయన కటాక్షించలేదు. నన్ను బయటికి పంపేయమని తీర్థపు శంకుతో సైగ చేశారు. తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే మరీ రెచ్చిపోయి, ఇవాళ అమృతం ఎవరికీ ప్రాప్తం లేదు, అపచారానికి ప్రాయశ్చిత్తం అన్నారు కఠినంగా. శంకు కింద పెట్టేసి తావళం అందుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. భక్తులు శిష్యులు అంతా నన్ను దోషిని చూసినట్టు చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న మా నాన్నలో సహనం చచ్చిపోయింది. నన్ను బయటికి బరబరా లాక్కెళ్ళి పూనకం వచ్చిన మనిషిలా చావగొట్టారు. ఒంటి మీద ఆచ్ఛాదన కూడా లేదేమో, ఒళ్ళంతా వాతలు తేలాయి. గొక్కబెట్టి పరిగెత్తాను. బామ్మ పరుగు పరుగున ఎదురొచ్చి 2 చేతులా నన్ను ఎత్తుకొని గుండెలకు పొదుపుకుంది. భయం, బాధ, ఉక్రోషం, ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ 1000 చేతులు నా కోసం జాపిన అమ్మవారిలా కనిపించింది. గబగబా బాదం చెట్టు కిందకి తీసుకెళ్ళింది. వాతలు చూసింది, వలవలా ఏడ్చింది, ఒళ్ళంతా నిమిరింది, పైకొంగు గప్పింది. ఆ బడుద్దాయికి నిన్ను కొట్టేందుకు చేతులు ఎలా వచ్చాయిరా, దూర్వాస పుటకా వాడును అంటూ నాన్నం తిట్టింది. నా ఏడుపు ఎక్కిళ్ళ స్థాయికి దక్కింది. బామ్మ మాత్రం బుసలు కొడుతోంది. ఇంతలో స్వాములారి అంతరంగిక శిష్యుడు ముడిదోవతలు ఆరేయడానికి పెరడు వైపు వచ్చాడు. దీక్షితులు ఇట్రా అని గద్దింపుగా పిలిచింది. ఆ పిలుపుకి ఆయన ఉలిక్కిపడ్డాడు. ఆ సంబోధన, ఆ ధాటి. దీక్షితులు గారంటే స్వాములారి తర్వాత స్వాములారంతటి వాడు. పెద్ద అయిన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వేళావేళలు, కళాకళలు అన్నీ తెలిసినవాడు. స్వామివారికి జలుబు చేస్తే దీక్షితులు గారికి తుమ్ములు వస్తాయి. అలాంటిది వారి సంబంధం. దీక్షితులు సంకోచిస్తూనే 4 అడుగులు బామ్మ వైపు వేశాడు. ఏం స్వాములారయ్యా బోడి స్వాములారు, పసివెధవకి ఎలా వాతలు తెలియ చూడు, పైన చొక్కా ఉంటేనే అంట్ల వెధవైపోయాడా, అభంశుబందీ లేని పసిబిడ్డ. ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పుండాకోర్లు చాలామంది ఉన్నారు మీ గుంపులో. చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తీర్థాలు పోయమను. ఊరికే బృహదారణ్యాలు భగవద్గీతలు వల్లిస్తే లాభం లేదు. మానికతో జొన్నలు గొలిస్తే బలం వస్తుందా? దంచాలి, వండాలి, తినాలి, హరాయించుకోవాలి, అప్పుడు వస్తుంది బలం. నాకేం భయం లేదు, వాడి బోడి శాపం నన్నేం చేయదు. బుసలు కొట్టే బామ్మ మాటలకి దీక్షితులు బుర్ర తిరిగిపోయింది. పిలక దడుముకుంటూ పిల్లిలా జారుకున్నాడు. అయినా బామ్మ ఆగలేదు. ధిక్కారం సైతనా అని వేమూరు గగ్గయ్యలా గుడ్లు వీడును,
పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అని ఒక పక్క నుంచి ఎకరాలు హరించకపోతున్నా తెలియడం లేదు. అరిసెల్ని అప్పాలని వదలలేనివాడు అరిషడ్వర్గాలనే వదులుతాడు. స్వాములారిని మా నాన్నని కలగలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంట దాకా బామ్మ తిడుతూనే ఉంది. రాత్రి అమ్మ నన్ను గట్టిగా గరుచుకుని కంటి నిండా ఏడ్చింది. నూనె రాసింది. నాన్న రోజంతా అన్నం తినలేదు. ముందే ఉండాలి నిగ్రహం. ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా, అంత తామసం కూడదు అని బామ్మ మందలించింది. తలదించుకున్నారు కానీ నాన్న మారు మాట్లాడలేదు. స్వాములారి మీద కాదు, యావత్తు పీఠం మీద బామ్మ కత్తిగట్టింది. పాకశాలలో వంటవాడి మీద దాష్టీకం చేసి 4 చిట్టిగారులు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా నా చేత తినిపించింది. దీక్షితుల్ని పనిమాలా పిలిచి, ఇదిగో మహానివేదన కాకుండానే చిట్టిగారులు పిల్లాడికి పెట్టా, చెప్పుకో దిక్కున్న చోట, మొక్కకి చెంబుడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి 4 పరకలు వేయడం, ఆకొన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడం, ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం సవాల్ చేసింది బామ్మ. పాపం దీక్షితులకి బామ్మ అంటే సింహస్వప్నం అయింది. ఎప్పుడు పిలిపిస్తుందో తెలీదు, ఏం తిడుతుందో తెలీదు. 2వ రోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు స్వామివారు. జామ పండిచ్చి మొత్తం తినాలరా అని తినిపించారు. నాకు పులి మీద కూర్చున్నట్టుంది. రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి. అయినా ఎటూ కదలడానికి లేదు. తర్వాత మరి కాస్త ముద్దు చేసి వారి పాంకోళ్ళు దొడిగించి నడవమన్నారు. నేను టకటకా చప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే, ఏమమ్మో నీ మనవడు బాలకృష్ణుడు అన్నారు స్వాములారు పెద్దగా నవ్వుతూ. శిష్యులంతా ఆమోదిస్తున్నట్టు ముఖాలు వికసింపజేశారు. అంతా తమరి వాత్సల్యం, పసివాడి అదృష్టం అంది బామ్మ. ఆ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ పీఠం మరో చోటికి తెరలింది. బామ్మ మేలుకొల్పులు పాడుతూనే ఉంది, ముగ్గులు వేస్తూనే ఉంది. కానీ నా చిన్నతనం బామ్మ వీపు మించి జారిపోయింది. నా కన్సన్నాదే, నా మనసన్నాదే. హై స్కూల్ చదువులో పడ్డాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నాకు వడకపోగు వేయాలని నిర్ణయించారు. వారం ముందుగానే సందడి ప్రారంభమైంది. గురుపరంపరతో పాటు బంధువులతో ఇల్లు నిండింది. మా అత్తయ్య, మామయ్య, వాళ్ళ అమ్మాయి కళ్యాణి వచ్చారు. కళ్యాణికి 10 ఏళ్ళు ఉంటాయి. ప్రతి ఇంట్లోలాగే మేనత్త కూతురు కాబట్టి, నీ పెళ్ళాం వచ్చింది రోయ్ అని పాత సరసం ఆడారందరూ. అత్తయ్య వస్తూనే బామ్మని చూసి, ఏమిటే అమ్మా అంతగా చిక్కిపోయావు అని బాధ నటించింది. నేను చిక్కేదాన్ని కాదులేవే ఎవరికి, నువ్వు బాధపడకు అంది వ్యంగ్యంగా బామ్మ. చూడు ఆ చేతులు పుల్లల్లాగా అయిపోయాయి. బావిలో చేద వేసినప్పుడు ఆ మురుగు జారి నూతిలో పడుతుందేమో చూసుకో సలహాగా అత్తయ్య అంటే, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, చచ్చినా నా చేతి మురుగు నీకు ఇవ్వను తెగేసినట్టు అన్నది బామ్మ. అత్తయ్య కస్సున లేచింది ఆ మాటకి. అంటే నీ ముష్టి మురుగు కోసం పడిచేస్తున్నానా? ముష్టిది కాదది, బంగారపుది. సువ్వి అంటే రోకలిపోవటం తెలుసులేవే అంది బామ్మ. ఒక్కగానొక్క ఆడపిల్లని, కన్న కూతుర్ని, దయాపేక్షలు లేవు, మీ పెట్టుపోతలకి మేము ఎప్పుడైనా ఏడ్చామా అని గద్గద స్వరంతో అత్తయ్య విజృంభించింది. తల్లి కూతుళ్ళ వాదులాట విని అమ్మ లోపల లోపల ఆనందపడ్డది. మాట మరీ బెరగకుండా నాన్న సర్దుబాటు చేశారు. నా చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు. మెడలో జందెప్పోగు, చెవులకి బంగారు పోగులు నాకు కొత్త అలంకారాలైనాయి. బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతోంది. త్వరలో పాత చిలకలు ఎగిరిపోయి కొత్త చిలకలు వచ్చి వాలున్నాయి. బామ్మకి ఆరణంగా ఇచ్చిన ఆవుదోడకి 5వ కారు తోడ పుట్టింది. కంటి చూపు తగ్గిన, బాగా చేయి తిరిగిన బామ్మ ముగ్గులు గడి తప్పకుండా వేస్తూనే ఉంది. పీఠాధిపతులు తాకిడి తగ్గింది. తాతల నాటి క్షేత్రాలు తరిగిపోయాయి. అంటుమామిడి తోట గృహస్థు పేరు మీద లేదు ఇప్పుడు. దేవుడికి గోడలు తప్ప పైపెంకులు లేవు. ఒంట్లో ఓపిక తగ్గిన బామ్మ మాట చురుకు తగ్గలేదు.
మా ఉయ్యాల వెండి గొలుసుల్ని గొన్నేనికి మింగేసింది అని చాలా సరసంగా చెప్పి నవ్వేది. అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది. తడిచీరల శిక్ష తప్పింది. నాన్న నిర్లిప్తంగా ఉంటున్నారు. అప్పటి వైభవం లేదు, అట్లాగని దరిద్రం లేదు. నాకు తెలిసిన వైభవం బామ్మ, బాదం చెట్టు అవి ఇప్పుడు ఉన్నాయి. నాదనుకుంటే దుఃఖం, కాదనుకుంటే సుఖం. బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అనిపించింది. నా ఎఫ్ఏ పూర్తయింది. బందర్లో సర్కారు ఉద్యోగం వచ్చింది. అయినవి కానివి పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది. మేనత్త కూతురు కళ్యాణి ప్రస్తావన వచ్చింది. కానీ బామ్మ ససేమీరా వద్దంది. ఆ పిల్ల పేరు కళ్యాణి కానీ ఉత్త నత్తగవ్వ. దాని తల్లి గడుసు దయ్యం. దాంతో నువ్వు సుఖపడలేవు, పరాయి సంబంధమే చేసుకుందాం అని బామ్మ స్పష్టంగా చెప్పింది. అత్తయ్య వాళ్ళు కూడా నా కాళ్ళు గడికి పిల్లనివ్వడానికి, పుట్టింటి బంధం నిలిచిపోవాలని ఏమాత్రం ఆరాటపడలేదు. వాళ్ళకి ఒక్కతే పిల్ల, పైపెచ్చు కావలసినంత ఉన్నవాళ్ళు. మాకిప్పుడు ఈనాములు లేవు. నేను బారిస్టర్ని కాదు. చూసిన 2-3 సంబంధాల్లో చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులు గారి ద్వారా వచ్చిన సంబంధం నచ్చింది. బామ్మకి మరీ నచ్చింది. తాంబూలాల దాకా వచ్చాక 4 కాసుల బంగారం దగ్గర తేడా వచ్చింది. అటు ఇటు నరసింహం గారు మాటలు నడిపారు కానీ చివరికి అది చినికి చినికి గాలివానైంది. పెద్దవాళ్ల మధ్య సొమ్ము కంటే పంతాలు అడ్డొచ్చాయి. పిల్ల పొందిగ్గా ఉందిరా, పచ్చగా దొరసాన్లా ఉంది, కళ్ళు కజ్జికాయల్లో ఉన్నాయి, 4 కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు అంటూ బామ్మ తెగ ఊరించడం మొదలుపెట్టింది. లోపల పంతం పెట్టుకుని పైకి మాత్రం వాడిష్టం అని నాలుగు చివరి మాట అంటున్నారు అమ్మా నాన్న. నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాను. బాదం చెట్టు కింద ఒంటరిగా కూర్చోబెట్టి బామ్మ హితోపదేశం మొదలుపెట్టింది. పిల్ల పేరు గాయత్రి. అయితే రోజు 10 సార్లు పిలిచినా చాలు, పుణ్యం పురుషార్థం, 10 మందిలో పుట్టి పెరిగిన పిల్ల. అయితే ఒరే కోర్నాసి, దోటకూరకి ముగ్గులకి బోలెడు ఓర్పు ఓపిక కావాలా, పనితనము ఉండాలి. పిల్లకి రుక్మిణి కళ్యాణం కంఠదా వచ్చుట, టీకా తాత్పర్యంతో సహా. అయితేనా ఇష్టమైన వాడి కోసం ఏదైనా చేసే జానతనం ఉందని నువ్వు ఇట్టాగే మీనమేషాలు లెక్కేస్తూ కూర్చుంటే చివరికి ఆ పిల్లే నిన్ను లేవ తీసుకుపోతుంది, సరేనా అంది నాకు రోషం తెప్పించాలని. అయినా నేనేమీ చలించలేదు. మర్నాడు ప్రయాణం రోజు వెళ్ళబోతూ నాన్న ముందు మౌనంగా నిలబడి మాట్లాడడానికి తటపటాయిస్తుంటే ఆయనే అందుకొని, నీ ఇష్టం రా, నేనేం నిధి నిక్షేపాలు ఇచ్చానని నీ మీద పెత్తనం జలాయిస్తాను. నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి, నీకు ఇష్టమైతే మాదే ఉంది, వచ్చి పీటల మీద కూర్చుంటాం అన్నారు. విషయం తేలిపోయింది. రకరకాల ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టలేదు. బామ్మ ఒక రాత్రి వేళ చీకట్లో దడుముకుంటూ నా గదిలోకి వచ్చింది. నా మంచం మీద కూర్చుంది. మెల్లగా లేపాలని తడుగుతోంది. లేచే ఉన్నాలే, చెప్పు అన్నాను. నువ్వు నిద్రపోవని తెలిసే వచ్చా. చూడబ్బాయి, మీ నాన్నకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మీ అమ్మకి మొగుడు చెప్పింది వేదం. ఈ కోపతాపాలు 4 రోజులు ఉంటాయి, ఆనకపోతాయి. మిగిలేది నిక్షేపం లాంటి పిల్ల. అంచేత నిష్కర్షగా గాయత్రినే చేసుకుంటానని తేల్చి మరీ వెళ్ళు. నేను ఏమీ చెప్పకుండా అటు తిరిగి పడుకున్నాను. ఒరే, అధిక మాసాలతో 80 దాటేశా. నీ పెళ్ళి చూడాలని ప్రాణం ఉగ్గబొట్టుకు కూర్చున్నా. ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి. నువ్వు ఆకు ఒక్క వేసుకుంటే అమ్మడు నోరు పండాలి. అది ఇది అయ్యి ఆనక మీ కడుపు పండాలి. నేను మళ్ళీ నీ ఇంటికి రావద్దు. బామ్మ గొంతు జీరపోయింది. కన్నీటి చుక్క నా గుండె మీద వెచ్చగా రాలింది. ఉద్యోగం ఊరు చేరగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్నకి 3 ముక్కల ఉత్తరం రాశా. పోస్ట్ చేయకుండానే ముహూర్తం నిశ్చయమైంది. ఉన్నపళంగా 15 రోజులు సెలవు పెట్టి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది.
ఇంట్లో అడుగు పెడుతుండగానే బామ్మ ఎదురొచ్చి, దిగొచ్చారు రోయ్, నీలాంటి అల్లుడిని వదులుకుంటారా, ఏదో కాస్త బెట్టు చేశారు, పాపం వాళ్ళది పెద్ద కుటుంబం, 4 కాసులు ఒక్క ముద్దుకి చెల్లురా అంటే నువ్వు విన్నావు కాదు, చివరికి మన నరసింహం సానుకూలం చేశాడు అని తెగ సంబరపడిపోతూ చెప్పింది. నాన్న అమ్మ దిగి రాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయ గర్వంతో ఉన్నారు. ఎవరిని నొప్పించకుండా కోరిన పిల్ల దొరికిన థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అది మా దొరవారి ఊతపదం. కలతలు కలహాలు లేకుండా పెళ్ళైపోయింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బామ్మ మా పెళ్ళి చూసి ఆనందించింది. ఒరేయ్, ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వాములారి పల్లకి ఎక్కించమని హఠం చేసావు, జ్ఞాపకం ఉంది? ఇహ ఊరేగు, బతుకంతా సుఖంగా అందరి కళ్ళు మీ మీదే ఉండేట్టు ఊరేగండి అని బామ్మ మా జంటని దీవించింది. అక్కర తీరింది. మర్నాడు నా మనవడు నచ్చాడా పిల్ల అని బామ్మ కొంటగా అడిగితే అవును కాదు అనకుండా, మీ మనవడు నాకిప్పుడు 360 కాసులు బాకీ, ఎట్లా తీరుస్తాడో ఏమో అందట బొంగమూతి పెట్టి పెళ్లి కూతురు. ఆ మాటకి అదిరిపడి హారిపిడిగా అని బామ్మ గాయత్రిని ముద్దు పెట్టుకుంది. బందర్లో కాపురం పెట్టాం. బామ్మ మాటల్లో చెప్పాలంటే ముగ్గులోకి దిగాం. ఒంటి గది, కొత్త కాపురం బామ్మ దీవెనలా పూసల పల్లకీలో ఊరేగుతున్నట్టుంది. ఆవిడ కాళ్ల గోరింటాకు అతడి కాళ్ళకి ఎట్లా బండుతుందో అనుభవం అయింది. నేను తాంబూలన్న వెళ్తే గాయత్రి నోరు ఎందుకు ఎరుపెక్కుతుందో ఎరుకైంది. బామ్మని బందర్ వచ్చి నా దగ్గర ఉండమన్నాను. నా ఊరు నా నేల, ఇక్కడే మట్టయిపోవాలరా, మీ అమ్మ దొడ్డ ఇల్లాలు, నాకేం తక్కువ జరగదులే అంది దర్జాగా. బామ్మ చివరి క్షణాల్లో చూడ్డానికి వెళ్ళాం. మాట స్పష్టత లేదు. కొత్త కాపురం బాగుందా అని అడిగింది. ఇద్దరం తలూపాం. కాపురం కత్తిపీట, కొత్తల్లో కంటే కొంచెం పదును పడ్డాకే బాగుంటాయిరా అంది మాట పిగుల్చుకుని. మేం నవ్వితే బామ్మ పెదవి కదిలింది, ముఖం వెలిగింది. మా ఇద్దరి చేతులు చేతిలోకి తీసుకుంది. ఒక మొక్కకి చెంబెడి నీళ్లు, గింజలు, అన్నం పెట్టా. ఆ ఫలం నాకు దక్కింది. నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది. నేను ఇప్పుడో కాసేపో. బామ్మ మాటలకి నాకు దుఃఖం పొర్లుకొచ్చింది. నిన్ను వదిలి ఎక్కడికి పోతానురా వెర్రినాగన్నా, అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అంటూ ధైర్యం చెప్పి బామ్మ వెళ్ళిపోయింది. భరించలేనంత శూన్యం నాలో నిండుకుంది. అమ్మా నాన్న, చుట్టం పక్కం, దయాదేవుడు అన్నీ అంతా అందరూ ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినట్టయింది. వెళ్ళి పిచ్చిగా బాదం చెట్టు చుట్టూ తిరిగాను. 70 ఏళ్ల పిచ్చి ముద్దుకి పాము పోయిందని తెలియదు. రేపటి నుంచి చెంబెడు నీళ్ళు ఎవరు పోస్తారు? పై తొరలో కిలకిల్లాడే చిలకలకి తెలియదు బామ్మ పోయిందని. రేపటి నుంచి గుప్పెడు గింజలు ఎవరు చల్లుతారు? చిన్నప్పుడు మేము చిరుతిళ్ళు దాచుకున్న త్వరలో చేయి పెట్టి వెతికాను. దాని నిండా బాదంకాయలు దాచి ఉన్నాయి. రేపటి నుంచి రాలిన బాదంకాయలు ఎవరేరుతారు? బాదం చెట్టుని చుట్టుకున్న బామ్మ జ్ఞాపకాలు ఎన్నేళ్ళైనా మర్చిపోలేను. ఆ చెట్టు నీడలో నా చిన్నతనం చెక్కు చెదరకుండా ఉంది. కర్మకాండ ముగిసింది. బామ్మ ఆరో ప్రాణంగా చూసుకున్న బంగారు మురుగు తూకానికి పెడితే అది గిల్టునగా అని తేలింది. అమ్మ, నాన్న, అత్తయ్య అంతా మొహమొహాలు చూసుకున్నారు. మనవడికి మంచి పెళ్ళాన్ని రావాలని బంగారు మురుగు గరిగించిందని వాళ్ళకి తెలీదు. పెళ్ళి పెద్దగా కథ నడిపిన నరసింహం పంతులు గారు చెప్పేదాకా నాకు తెలీదు. బామ్మ మా ఇంటికే వస్తుంది. అన్నమాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడికే, గాయత్రి సాక్షిగా.